హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, ఎందుకంటే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, ఎందుకంటే అది అనేక బాధలకు కారణం అవుతుంది. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లే అనిపిస్తుంది, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే నీకోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ప్రయత్నాలను, పోరాటాలను పిరికివాడు మొదలు పెట్టడు, బలహీనుడు పూర్తి చేయడు, విజేత విడిచిపెట్టడు. మీరు కోపంగా ఉన్నప్పుడు మాటలు ఎక్కువగా అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే మీరు అందుకోవలసిన వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతుంది ఈ సొసైటీ. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధం అని నమ్ముతుంది. గొప్ప లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతికేవాడు ఆశావాది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన రామచంద్రుడే ఆదర్శం. తినే అన్నంలో రాయి వస్తే రాయని పారేస్తాం, కానీ అన్నంని కాదుగా. అలాగే బంధంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి, కానీ బంధాన్ని వదిలేసుకోవడం ఏంటి? పిచ్చి కాకపోతే. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యొద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మౌనంగానే ఉండు, ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు. కానీ ఒక్కసారి గెలిచి చూడు, ఆ గెలుపుకి నీ విలువను పెంచే శక్తి ఉంది. మురికి గుంటలో ముత్యమైనా దొరుకుతుందేమో, కానీ మూర్ఖుడితో వాదన వల్ల మంచి మాత్రం జరగదు. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా, పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైన, బంధమైన. ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరాల పరిచయం ఉండనవసరం లేదు. ప్రేమగా మాట్లాడిన కొన్ని క్షణాలు చాలు అపరిమితమైన ఆరాధన కలగడానికి. మనస్ఫూర్తిగా నవ్వినా, ఏడ్చినా కన్నీరు వస్తుంది. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతుంది. బాధతో వచ్చే కన్నీరు గుండెల్లో భారం దిగిపోయే వరకు వస్తుంది. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ
దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. చెవులు తాము ఏమి విన్నా ఎవ్వరికీ చెప్పవు. కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి విననివి కూడా ఇతరులకు చెబుతుంది. ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతుంటే నిజంగా ప్రాణం పోయినట్టే ఉంటుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. నీతో ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం కష్టం. మనిషిగా జన్మించినందుకు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని చూడాలి. ఎదుగుతున్న వారికి ప్రోత్సహించి చేయూతనివ్వాలి. అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది. జరిగిన దాన్ని ఒప్పుకో. ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచు. జరగబోయే దాన్ని ఆహ్వానించు. అవి ఏవైనా సరే. జీవితంలో కష్టం అనేది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అనేది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేవీ లేకపోతే జీవితం విలువ తెలియదు. స్త్రీ యొక్క గొప్పతనం. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో గొప్పతనం. మన జీవితంలో మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారనేది ముఖ్యం కాదు. ఎంతవరకు ఇష్టపడతారు, ఎంత ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం. ప్రేమించే వాళ్ళు చాలామంది దొరుకుతారు. చివరి వరకు వారి ప్రేమ ఉంటుందా అనేది ప్రశ్న. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. ముక్కు మొహం, పేరు ప్రాంతం తెలియని మనిషి కష్టాన్ని చూస్తే నీ కళ్ళు చెమ్మగిల్లడం మానవత్వం. నీ స్థాయికి మించి సహాయం చేయడం దైవత్వం. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.